హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాంబాబు సార్ని ఆర్ఎస్ అకాడమీ. ఒకనా రాంబాబు సార్ మ్యాథ్స్ అంటే అందరికీ సుపరిచితం. మరి మనం ఈరోజు ఎందుకు ఈ వీడియో చేస్తున్నామంటే ఆర్ఎస్ అకాడమీ ఒకనా గత డిఎస్సిలో మీరు చూస్తే స్టేట్ ర్యాంకులతో పాటు డిస్ట్రిక్ట్ ర్యాంకులు, అత్యధిక ఉద్యోగాలు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో తీసుకున్నాము. అదే ఉత్సాహంతో మన ప్రభుత్వం గవర్నమెంట్ ఈసారి డిఎస్సి 2024 మెగా డిఎస్సి అని అనౌన్స్ చేస్తుంది 30వ తేదీన. కనుక మనం కూడా ఆల్రెడీ మొన్న 15వ తేదీన మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేసాం. మరో బ్యాచ్, ఆ బ్యాచ్ అని కంటిన్యూషన్లో కొన్ని అడ్మిషన్లు అడుగుతున్నారు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ. కనుక దాని అడ్మిషన్లో భాగంగా మరికొంతమందిని చేర్చుకునే భాగంగా రేపు 1వ తేదీలోగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఆ అడ్మిషన్ని ఇవ్వాలనుకుంటున్నాము. దానికి కోసం నెక్స్ట్ అలాగే డిఎస్సి ఎస్జిటి కొంతమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అలాగే నా శ్రేయోభిలాషులు, స్నేహితులు కొంతమంది కోరిక మేరకు డిఎస్సి ఎస్జిటి టార్గెట్ బ్యాచ్ అని ఒకదాన్ని స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ దానికి 100 అడ్మిషన్లో ఆల్రెడీ 60 అడ్మిషన్లు కంప్లీట్ చేయగలిగాం సార్. ఎందుకంటే మాపై నమ్మకంతో ఇప్పటికే జాయిన్ అయిన విద్యార్థులు అవ్వచ్చు, ఇది వాళ్ళ తల్లిదండ్రులు పంపించవచ్చు, లేదా నా శ్రేయోభిలాషులు, స్నేహితులు చేసిన కృషి ఆ 60 మంది. దాని అంతటికీ కారణం మరో 40 మందిని అడ్మిషన్లు కూడా ఉచిత అవగాహన సదస్సు లోపే కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. దీని అంతటికీ కారణం ఏంటంటే మా పూర్వ రిజల్ట్ మీరు చూస్తూ ఉన్న ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ రిజల్ట్కి తగ్గ విద్యార్థుల యొక్క కృషి, మా ఉపాధ్యాయుల యొక్క కృషి, మా యొక్క సంస్థ ఒక కఠోర శ్రమ దీని వెనకతలు ఉంది. కాబట్టి ఆ తల్లిదండ్రులు కానీ, నా స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ మాపై నమ్మకంతో విద్యార్థులను పంపించడం, ఆ నమ్మకాన్ని ఈసారి ఖచ్చితంగా నిలబెట్టుకోవాలంటే అడ్మిషన్స్ తీసుకొని మధ్యన తీసుకోవడం వల్ల పిల్లలకి సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉండకపోవడం జరుగుతుందని ముందుగానే అడ్మిషన్ క్లోజ్ చేసి, ఏ రోజైతే మనం అనుకుంటున్నామో ఆ 1/7/2024 సోమవారం నాడు ఖచ్చితంగా ఉచిత అవగాహన సదస్సుతోనే మా ఫ్యాకల్టీని పరిచయం చేయడము, అక్కడే మా షెడ్యూల్ని పరిచయం చేయడం, దాంతోపాటు మేము పెట్టే డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, దాంతోపాటు గ్రాండ్ టెస్టులు. అందరూ చెప్తారు కానీ మా ఇన్స్టిట్యూట్లో ఇవి జరుగుతున్నాయా లేదండి మీరు మా పూర్వ విద్యార్థులను అడగొచ్చు, లేదా ఇప్పుడు రన్ అవుతున్న బ్యాచ్ని అడగొచ్చు. ఖచ్చితంగా మేము ఒకసారి మాటిచ్చి నిలబడిన తర్వాత అది విద్యార్థికి ఎంతవరకు ఉపయోగపడాలో అంతవరకు మేము వాళ్ళ వెనకతలే ఉండి జాబ్ వచ్చేంతవరకు వారి వెనకతలేనే ప్రయాణం చేస్తాము. ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ సిలబస్ అంతా కంప్లీట్ చేసి నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ అయిపోయినా ఎగ్జామ్స్తో వాళ్ళ వెనకతలే చివరి వరకు వాళ్ళ యొక్క సాధనలో ఉంటాం. అలా మేము ఉంటామన్న నమ్మకాన్ని వేరే ఒకరు చెప్పక్కర్లేదు. మా యొక్క రిజల్టే మీ అందరికీ సుపరిచితం. ఈ రిజల్ట్తో పాటు మేము ఆల్రెడీ డిఎస్సి అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, ఆర్ఆర్బి దేంట్లో అయినా ఒకేలా ఉండడానికి కారణం ఏంటంటే సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉన్న ఫ్యాకల్టీ మా దగ్గర ఉండడం, నెక్స్ట్ దాంతోపాటు ఎగ్జామ్ ప్యాటర్న్ మాకు వెన్నంటూ ఉండడం, దాంతోపాటు మీ రాంబాబు సార్ మ్యాథమెటిక్స్లో అద్భుతాలు వాళ్ళని చూపించడము. ఆ అద్భుతం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. క్లాసెస్ విన్న వాళ్ళందరూ రాంబాబు సార్ క్లాస్ అంటే ఎలా ఉంటుందో మీరు ఎవరిని అడిగినా చెప్తారు. మరి వీటన్నిటికీ కారణం ఏంటంటే మేపై నమ్మకం పెట్టుకున్న ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉండాలని ఖచ్చితంగా ఈ ఉచిత అవగాహన సదస్సులో జాయిన్ అయిన వాళ్ళందరికీ ఖచ్చితంగా మేము మా వంతు ట్రై చేస్తాం. ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దాలని కఠోర శ్రమ మాతో చేయిస్తాం వాళ్ళతో కూడా మేము. మరి దీంతోపాటు మా ఇన్స్టిట్యూట్ యొక్క అడ్రస్ కానీ కావాలంటే ఇక్కడ కనిపిస్తుంది, స్టేట్ బ్యాంక్ అప్స్టేర్, కోట జంక్షన్, విజయనగరం. కాంటాక్ట్ నెంబర్లు కింద ఉన్నాయి. పూర్తి వివరాల కోసం వాటిని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే ఆ రోజు ఉచిత అవగాహన సదస్సు రోజు వచ్చి అందరూ కాంటాక్ట్ చేయొచ్చు. ఉచిత అవగాహన సదస్సు డేటు 1/7/2024 సోమవారం 10:10 కారణం ఏంటంటే ఏ పని చేసినా దానికంటూ ఓ ముహూర్తం పెట్టాలి అని మన హిందూ సాంప్రదాయం ప్రకారం 10:10 బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం. ఆ బ్యాచ్ దిగ్విజయంగా పూర్తి అవ్వాలి అంటే మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉండాలి. తల్లిదండ్రులు, నెక్స్ట్ ఆ విద్యార్థులు, అలాగే మా అధ్యాపక బృందము, మా సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ, మా ఫ్యామిలీ, ఆర్ఎస్ అకాడమీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మమేకమైపోయి జాయిన్ అయిన ప్రతి స్టూడెంటు మా ఫ్యామిలీలో ఓ మెంబర్గా తీసుకుంటూ అందరినీ ఉద్యోగానికి వెళ్ళేటట్టు తయారు చేయాలని ఒక కఠోర శ్రమతో మొదలుపెట్టిన ఈ యజ్ఞాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తాము. అందరికీ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.